టీచర్స్ డే ప్రేయర్ సమయం. గట్టు చింకి వాళ్ళ స్నేహితులతో కలిసి క్లాస్లో మాట్లాడుతూ ఉంటారు. కానీ గట్టు, టీచర్స్ డే వస్తుంది. ఈ టీచర్స్ డే సందర్భంగా మనం ఏం గిఫ్ట్ ఇద్దాము? నాకు ఏమీ అర్థం కావడం లేదంటే నీకేం చెప్పాలి? మనం ప్రతిసారిలాగా గిఫ్ట్ తయారు చేసుకుని టీచర్స్కిద్దాం. అంతకు మించి ఏం చేస్తాం కదా. అప్పుడే చింకీకి ఒక ఐడియా వస్తుంది. తన స్నేహితులతో, లేదు లేదు, మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఏంటి? కానీ ఎందుకు? చింకీ, మరి మనం ఏం చేద్దాం? నా దగ్గర ఒక ఫెంటాస్టిక్ ప్లాన్ ఉంది. మనందరం కలిసి ఒక బుక్ రాద్దాం. అందరూ చింకీ అన్న బుక్ మాట విని ఆశ్చర్యపోతారు. అప్పుడు చింకీ ఇలా అంటుంది. చూడండి, మన స్కూల్లో ఎంతమంది టీచర్స్ ఉన్నారో వాళ్ళ గురించి మనం బుక్ లో ప్రతి ఒక్క పేజీలో వాళ్ళ గురించి మనం అన్ని మంచి విషయాలు రాద్దాం. ఇంకా వాళ్ళ ఫోటో డ్రా చేద్దాం. టీచర్స్ డే రోజు టీచర్స్ అందరికి ఆ బుక్ గిఫ్ట్ గా ఇద్దాం. వావ్ చింకీ, ఈ ఐడియా యూనిక్ గా ఇంకా చాలా బాగుంది. కానీ స్కూల్లో చాలా మంది టీచర్లు ఉన్నారు. వాళ్ళ కోసం మనం అన్ని బుక్లు ఎలా తయారు చేస్తాం చెప్పు? ఇంకా టీచర్స్ డే అయితే 2 రోజుల తర్వాతే ఉంది. చింకీ, గుడ్డి సరిగ్గా చెప్పింది. తను చెప్పింది బాగుంది కదా, కానీ అది చేయడమే చాలా కష్టం కదా. చింకీ ఏదైనా అనేలోపే బెల్ మోగుతుంది. ఇంకా అందరు పిల్లలు వాళ్ళ సీట్లో కూర్చుంటారు. కానీ మిశ్రా సార్కి బదులు వాళ్ళ సీనియర్ హర్ష అన్న ఇంకా శ్రేయ అక్క వస్తారు అక్కడికి. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. మిశ్రా సార్ పని మీద స్టాఫ్ రూమ్కి వెళ్లారు. అందుకే నేను ఇంకా హర్ష అన్న మిమ్మల్ని కాసేపు చూసుకుంటాము. బుక్ తీసి చదువుకోండి. పిల్లలందరూ అలానే చేస్తారు. అప్పుడు బంటి చింకీతో, చింకీ, శ్రేయ అక్క ఇంకా హర్ష అన్నని హెల్ప్ అడుగు. వాళ్ళు తప్పకుండా హెల్ప్ చేస్తారు. వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళ దగ్గర తప్పకుండా సొల్యూషన్ ఉంటుంది. నువ్వు సరిగా చెప్తున్నావు బంటి. బంటి ఇంకా చింకీ గుసగుసలాడ్డం చూసి శ్రేయ ఇంకా హర్ష వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఏమైంది చింకీ, నువ్వు బంటితో ఏం మాట్లాడుతున్నావు? శ్రేయ అక్క, మేమందరం కలిసి మీకు విషయం చెప్పాలి. అచ్చా, ఏంటి? తర్వాత ఏముంది? చింకీ తన ఐడియా శ్రేయ అక్క ఇంకా హర్ష అన్నయ్యకి చెప్తుంది. వాళ్ళకి తన ఐడియా చాలా బాగా నచ్చుతుంది. చింకీ, నీ ఐడియా చాలా బాగుంది, మనం అలాగే చేయాలి. కాని శ్రేయ అక్క, అంత త్వరగా మనం బుక్స్ అన్నీ ఎలా చదువుతాము? గట్టు, నువ్వు కంగారు పడకు, అంతా మంచిగా అవుతుంది. మీరందరూ కలిసి ఒక బుక్ తయారు చేయండి. అందులో అన్ని డ్రాయింగ్స్ వేయండి. అప్పుడు నేను ఇంకా హర్ష కలిసి మీ బుక్స్ అన్నీ కాపీ తీస్తాము. అరే వా, చాలా మంచి ఐడియా అక్క. కానీ ఇవాళ నుంచే మేము మొదలు పెట్టాలి. కానీ గట్టు చింకీ, ఇందులో ఏం రాయాలి? మీరందరూ A4 షీట్స్ లో రాయండి. అవన్నీ మాకు ఇవ్వండి. మిగతావన్నీ మేము చూసుకుంటాం, ఓకే? కానీ ఆ పనంతా ఇవాళ చేయాలి. తప్పకుండా అన్నయ్య, మేము ఇవాళ పని పూర్తి చేస్తాము. ఎస్. సాయంత్రం అందరూ కలుస్తారు. వాళ్ళ దగ్గర చాలా కలర్స్, A4 షీట్స్ ఇంకా డ్రాయింగ్ పెన్సిల్స్ ఉంటాయి. అయితే పదండి పిల్లలు, మొదలు పెడదాం. ఆగు బంటి, ముందు మనం అన్ని పేపర్స్ మీద బోర్డర్ డ్రా చేద్దాం గ్లిటర్స్ తో. ఆ తర్వాత మనం పైన టీచర్ డ్రాయింగ్ వేసి కింద వాళ్ళ గురించి మ్యాటర్ రాద్దాం, సరేనా? చింకీ, అర్థమైంది. మనం అన్ని బుక్స్ మీద ఒకే రకంగా డ్రాయింగ్ వేయాలి. ఎందుకంటే అది ఒక బుక్ కాబట్టి అన్ని పేపర్స్ ఒకటేలా ఉండాలి, ఒకటేలా కనిపించాలి. పదండి, మనం మొదలు పెడదాం. పిల్లలందరూ పని మొదలు పెడతారు. మిశ్రా సార్ మనకి మ్యాథ్స్ చదివిస్తారు. ఆయన చాలా మంచివారు. ఆయన లంచ్ తర్వాత వచ్చినప్పుడల్లా పిల్లలందర్నీ అడుగుతాడు లంచ్ చేశారా లేదా అని. అందరి గురించి ఆయన చాలా కేర్ చేస్తారు. మీరా మ్యామ్ మనందరికీ ఆర్ట్స్ చదివిస్తుంది. తను మనకి ఎప్పుడు హెల్ప్ చేస్తారు. ఒకవేళ మనం ఆర్ట్ బుక్ మర్చిపోయినా కూడా మనల్ని ఎప్పుడు తిట్టదు. నాకు అర్థం కావడం లేదు సింగ్ సార్ గురించి ఏం రాయాలో. నాకు ఆ సార్ అంటేనే భయమేస్తుంది. అరే బంటి, నీకు గుర్తు లేదా? నీకు ఒంట్లో బాలేనప్పుడు సింగ్ సార్ నీకోసం స్పెషల్ క్లాస్ తీసుకొని నిన్ను సపరేట్ గా చదివించారు. ఆయన భయపెట్టచ్చు, కానీ ఆయన ఎప్పుడు నువ్వు బాగా చదివి పైకి రావాలని చూస్తారు. గుడ్డి, సరిగ్గా చెప్పావు. నాకు సింగ్ సార్ గురించి ఏం రాయాలో అర్థమైపోయింది. పిల్లలు బాగా కష్టపడతారు. పూర్తిగా 4 గంటల తర్వాత వాళ్ళ పని మొత్తం పూర్తవుతుంది.
ఆఖరికి పని పూర్తయింది. మనమంతా టీచర్స్ డే గురించి రాసేసాము. రేపు మనమే పేపర్స్ అన్ని అన్నయ్య వాళ్ళకి ఇచ్చేద్దాము. మిగతా పనులన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఎస్ చింకీ. ఆ తర్వాత గట్టు చింకీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. గట్టు ఇంకా చింకీ కూడా అలసిపోయి పడుకుంటారు. మరుసటి రోజు వాళ్ళు ఆ పేపర్లు తీసుకుని వెళ్ళి హర్ష అన్నకి ఇంకా శ్రేయ అక్కకి ఇస్తారు. 2 రోజుల తర్వాత టీచర్స్ డే. ఆ రోజు పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు. ఈ శ్రేయ అక్క హర్ష అన్న ఎక్కడున్నారు? వాళ్లే కదా మన బుక్స్ అన్ని తీసుకుని రావాలి. కంగారు పడకు గట్టు, వాళ్ళు వస్తూ ఉండి ఉంటారు. ఆ, అరే అటు చూడు, వాళ్ళు వస్తున్నారు. శ్రేయ అక్క ఇంకా హర్ష అన్న క్లాస్లోకి వస్తారు. వాళ్ళ చేతిలో గట్టు వాళ్ళు తయారు చేసిన బుక్స్ ఉంటాయి. గట్టు, చింకీ, గుడ్డి, బంటి, హరి వాళ్ళకి బుక్స్ పట్టుకోవడంలో సహాయం చేస్తారు. వావ్ అక్క అన్న, ఈ బుక్ చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఇంకా ఫ్రంట్ కవర్ మీద అయితే మన స్కూల్ ఫోటో కూడా ఉంది. నమ్మలేకపోతున్నాం ఇది మనమే రాశామని. నమ్మాలి గట్టు. పదండి అందరం స్టాఫ్ రూమ్కి వెళ్దాం. టీచర్స్ అందరూ అక్కడే ఉన్నారు. మనందరం కలిసి వాళ్ళకి అక్కడే గిఫ్ట్ ఇద్దాం. హా, పదండి వెళ్దాం. పిల్లలందరూ స్టాఫ్ రూమ్కి వెళ్తారు. అక్కడ టీచర్లందరూ ఉంటారు. వాళ్ళ ముందర చాలా గిఫ్ట్లు కూడా ఉంటాయి. అన్నిటికన్నా ముందు గట్టు, చింకీ వాళ్ళ ఫ్రెండ్స్ టీచర్స్ని విష్ చేస్తారు. హ్యాపీ టీచర్స్ డే. హ్యాపీ హ్యాపీ టీచర్స్ డే మ్యామ్. మ్యామ్. థ్యాంక్ యూ పిల్లలు. థ్యాంక్ యూ పిల్లలు. మీ చేతిలో ఏంటది? సార్, మీ అందరి కోసం మా అందరి తరపున చిన్న గిఫ్ట్. టీచర్స్ బుక్ తెరిచి చూస్తారు. వాళ్ళ గురించి రాసిన విషయం అంతా చూసి ఎమోషనల్ అవుతారు. టీచర్స్ అందరికీ ఆ గిఫ్ట్ చాలా నచ్చుతుంది. ఒప్పుకోవాలి పిల్లలు, మీరందరూ చాలా టాలెంటెడ్. ముందుకు వెళ్ళిన తర్వాత మీరు చాలా పైకి వస్తారు, ఇంకా బాగుపడతారు. థ్యాంక్ యూ సార్. ఇవాళ టీచర్స్ డే సందర్భంగా మనందరం కలిసి ఒక సెల్ఫీ అయితే తీసుకోవాలి కదా. నువ్వు సరిగ్గా చెప్పావు గట్టు. పదండి మనం అందరం కలిసి సెల్ఫీ తీసుకుందాం. అందరూ కలిసి సెల్ఫీ తీసుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి టీచర్స్ డే గుర్తుండిపోయేలా జరుపుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.